మీడియా మిత్రులకు అదేవిధంగా తెలంగాణ 50 మంది అమ్మలకు, అక్కలకు, అన్నలకు, చెల్లెలకు, తమ్ముళ్లకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. కొత్త సంవత్సరంలో మొట్టమొదటి పత్రికా సమావేశం కాబట్టి 7వ తారీఖు అయినప్పటికీ కూడా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ కొత్త సంవత్సరంలో మీ జీవితాల్లో సకల సంతోషాలు కలగాలని, అష్టైశ్వర్యాలు రావాలని, అద్భుతమైనటువంటి ఒక సంతోషకరమైన జీవితం మీరు గడపాలని చెప్పని అందరికీ పేరు పేరున కోరుకుంటూ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే ఒక ముఖ్యమైనటువంటి ఒక అంశం మీద ఇవాళ ఈరోజు ఇంత ఆలస్యంగా ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని మీరు కోపం వచ్చినా నిర్వర్తించడం అవుతా ఉంది. అయితే కారణం ఏంటి అంటే ఒక పెక్యూలియర్ సర్కమ్స్టాన్స్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం రాజకీయాల్లో. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా సిద్ధాంతపరమైనటువంటి ఒక తీవ్ర వైరుధ్యాలతో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీలు. మరి ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, తర్వాత కాంగ్రెస్ పనిచేస్తున్నప్పటి నుండి, తర్వాత మోడీ నేతృత్వంలో బీజేపీ పనిచేస్తున్నప్పుడు నుండి ఈ వైరుధ్యాలు ఇంకా బలంగా పెరుగుతూ వస్తున్నట్టు ఒక పరిస్థితి. పిల్లి ఎలుకలన్నా సహవాసం కలిసి చేస్తాయేమో కానీ బీజేపీ కాంగ్రెస్ మాత్రం కలిసి పనిచేసేటువంటి కానీ ఏ అంశంలో కూడా ఏకీకృతమైనటువంటి ఒక నిర్ణయం తీసుకునేటువంటి ఒక పరిస్థితి ఉండకుండా ఒక పరస్పర శత్రు వైఖరితో ఇవాళ ఈ బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కూడా దేశ స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు, వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్నారు. కానీ ఇటువంటి పరిస్థితులకు విరుద్ధంగా చెప్తే కూడా నమ్మడానికి శక్యం కానటువంటి రీతిలో ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ, తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ ఒక అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ ఇవాళ పనిగట్టుకొని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, గత ప్రభుత్వం పైన, కేసీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన విచ్చలవిడిగా ఇవాళ దాడి చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి మచ్చుతునక నిన్న వెదిర శ్రీరామరెడ్డి గారని ఓ పెద్ద మనిషి, ఆయన ఎక్కడ గతంలో కేంద్రంలో జల వనరుల మంత్రిత్వ శాఖ దగ్గర సలహాదారుగా ఉన్నారు, దానికంటే ముందు రాజస్థాన్లో ఎక్కడో పనిచేసినారు. ఇప్పుడు ఐ థింక్ హీఈస్ వర్కింగ్ విత్ మహారాష్ట్ర గవర్నమెంట్. మహారాష్ట్ర ప్రభుత్వానికి అడ్వైజర్గా ఉన్నటువంటి ఒక వెదిర శ్రీరామరెడ్డి గారు నిన్న రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా అన్నట్టుగా ప్రెస్ మీట్ పెట్టి తగుదునమ్మా అని చెప్పని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ పైన విచ్చలవిడిగా దాడి చేసేటువంటి ఒక ప్రయత్నం చేసినారు, ప్రజలను భావ నియంత్రణకు గురి చేసేటువంటి ఒక ప్రయత్నం చేసినారు. దీన్ని ఖండిస్తూనే దీంట్లో ఉన్నటువంటి ఒక లోటుపాట్లన్నీ కూడా మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజెప్పాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వెదిర శ్రీరామరెడ్డి గారు తెలంగాణ బిడ్డ, కానీ తెలంగాణ హితం కోసం ఏం పనిచేసినో ఒక్కసారి సమాధానం చెప్పాలి. ఇవాళ కేసీఆర్ గారి పైన విచ్చలవిడిగా దాడి చేస్తున్నటువంటి ఒక వెదిర శ్రీరామరెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసే పని పెట్టుకున్నటువంటి ఒక వెదిర శ్రీరామరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారికి కొమ్ము కాసేటువంటి ఒక రీతిలో, కాంగ్రెస్కు కొమ్ము కాసేటువంటి ఒక రీతిలో పనిచేస్తున్నటువంటి ఒక వెదిర శ్రీరామరెడ్డి గారు, తెలంగాణకు మీరు జాతీయ స్థాయిలో జల సలహాదారుగా ఉండి మీరు సాధించింది ఏంది, చేసింది ఏంది, ఏ నైతికతతోటి మీరు బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ గారి పైన దాడి చేస్తున్నారు అని చెప్పని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక పక్కన ఇవాళ ఆంధ్ర ఆదిత్యనాథ్ దాస్, ఒక పక్కన ఆంధ్ర ఆదిత్యనాథ్ దాస్ ఇవాళ ఆంధ్ర ప్రయోజనాలను కాపాడే విధంగా తెలంగాణ ప్రయోజనాలను రేవంత్ రెడ్డి గారి యొక్క కనుసన్నల్లో గండిగొట్టేటువంటి ఒక ప్రయత్నం ఆంధ్ర ఆదిత్యనాథ్ దాస్ చేస్తూ ఉంటే, తెలంగాణ బిడ్డ అయినట్టుగా బెదిరే శ్రీరామ్ రేవంత్ రెడ్డి గల్లబట్టి పట్టుకొని వెట్ట తప్పులు చేస్తావయా, ఏ రకంగా నువ్వు ఇన్ని రకాలైన తప్పులకు పాల్పడతా ఉన్నావు, చంద్రబాబు నాయుడు గారికి ఎట్లా వెసులుబాటు కల్పించే విధంగా, ప్రభుత్వానికి వెసులుబాటు కల్పించే విధంగా నువ్వు ఆ బనకచెర్ల లాంటి ప్రాజెక్టులు కట్టుకోవడం కోసం ఏ రకంగా నువ్వు వెసులుబాటు కల్పిస్తావని చెప్పని నిలదీయాల్సినటువంటి ఒక నైతికత, సాధికారత, అంతో ఇంతో అవగాహన ఉన్నటువంటి ఒక వెదిర శ్రీరామరెడ్డి పొలోమని చెప్పని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీని దోషిగా చూపిస్తూ కేసీఆర్ గారు ఏం చేయలేదనేటువంటి రీతిలో ఇవాళ
తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. ఈ తప్పుడు వ్యాఖ్యానాలు వెనక ఇది కేవలం బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కు మాత్రమే, ఇది అక్రమ సంబంధం మాత్రమే. చాలా అంశాలలో మరి ఏం పార్టీ నడుపుతున్నారో ఎట్లా నడుపుతున్నారో అర్థం కావట్లా. 10 సంవత్సరాలకు పైచిలకు అంటే థర్డ్ టర్మ్, ఇప్పుడు థర్డ్ టర్మ్ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండగా రాష్ట్రంలో మాత్రం ఇవాళ కొనసాగుతున్న గత 2 సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామ క్రమాన్ని చూస్తే పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ భజన చేస్తూ ఉన్నారు. అధికారంలో లేనటువంటి యొక్క కేసీఆర్ గారిని, అధికారంలో లేనటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయటం మాత్రమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తూ కాంగ్రెస్కు కొమ్ము కాసేటువంటి ఒక రీతిలో పనిచేస్తూ ఉన్నారు. మీరు మీడియా మిత్రులు గుండెల మీద చేయబెట్టుకొని చెప్పండి, ఎక్కడన్నా ఒక్కనాడన్నా ఈ 2 సంవత్సరాలు జరిగినటువంటి ఒక క్రొనాలజీ ఆఫ్ ప్రెస్ మీట్స్ అన్నీ చూడండి, బీజేపీ ఆఫీస్లో జరిగినాయి. ఏ ఒక్క ప్రెస్ మీట్ అన్నా నిర్దిష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక తప్పిదాల విషయంలో మాట్లాడినరా? ఇది తప్పు అని చెప్పని నిలదీసే ప్రయత్నం చేసినరా? అది న్యాయపరమైన పోరాటాలైనా క్షేత్రస్థాయి పోరాటాలైనా ఆఖరికి మీడియా ద్వారా ప్రజలను చైతన్యపరిచేటువంటి ఒక ప్రయత్నం కూడా చేయకుండా బీజేపీ కండువా కప్పుకున్నటువంటి ఒక కాంగ్రెస్ కార్యకర్తలుగా ఇవాళ పార్టీ ఆఫీస్లో కూర్చొని వ్యవహరిస్తున్నట్టు ఒక తీరు బాధ కలుగుతూ ఉంది. డెమోక్రసీ ఆఫ్టర్ ఆల్, మీరు కేంద్రంలో అధికారంలో ఉండొచ్చు, బట్ రాష్ట్రంలో మీరు అపోజిషన్. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ప్లే ది అపోజిషన్ రోల్. ఏ అంశంలోనైనా, అది గ్రూప్ 1 విషయంలోనైనా, జీవో 46 విషయంలోనైనా, లేకపోతే ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోవటం విషయంలోనైనా, అనేక అంశాలలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి గురి చేస్తూ ఉంటే, రేవంత్ రెడ్డి గారి యొక్క విచ్చలవిడి అవినీతికి పాల్పడతా ఉంటే, దానికి బడేబాయ్ చోటేబాయ్ అన్నట్టుగా, మోడీ ఏమో బడేబాయ్ అవుతాడు, రేవంత్ చోటేబాయ్ అన్నట్టుగా, ఎప్పుడో రేవంత్ రెడ్డి మాకు ఆదిత్య, ఆయన పేరేంది, అస్సాం హేమంత్ బిశ్వా శర్మ గాడా అన్నటువంటి ఒక అపోహతోటో భ్రాంతితోటో ఇవాళ ఇష్టం వచ్చినట్లుగా ఇవాళ బీఆర్ఎస్ను బదనాం చేస్తూ ఇవాళ రాళ్లు కొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏం పని అండి వెదిరి శ్రీరామరెడ్డి గారికి కమాండ్ కంట్రోల్ సెంటర్లా? రేవంత్ రెడ్డి కూర్చుంటాడు అక్కడ, ఆయన కూర్చోగా ఈయన పోయి అక్కడ కూర్చుంటాడు. జలసౌదల ఉత్తమ్ కుమార్ రెడ్డి కూర్చుంటాడు, వెదిరి శ్రీరామరెడ్డి గారు కూర్చుంటారు. అంటే వెదిరి శ్రీరామరెడ్డి గారు ఏమైనా ఇరిగేషన్ సలహాదారుడా తెలంగాణ రాష్ట్రానికి? అంటే ఏంటి, బీజేపీ వెదిరి శ్రీరామరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముగ్గురు కూర్చొని కుట్రలు వన్నుతూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ఎట్లా బదనాం చేద్దాము, పరోక్షంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగా లబ్ధి చేకూర్దామని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు గనక వెదిరి శ్రీరామరెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక ప్రజెంటేషన్ కాపీ, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో చేసినట్టు ఒక ప్రజెంటేషన్ కాపీ, ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాపీలు కనుక చూసినట్టయితే రెండిటికి రెండు మక్కీ అవి. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి అంత ఓపికతో తయారు చేసి శ్రీరామరెడ్డి గారికి ఇచ్చినారా, లేకపోతే శ్రీరామరెడ్డి గారు తయారు చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చినారా? వీళ్ళిద్దరు కలిసి చేసి ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు చదివినరా? మొత్తానికి ఈ ముగ్గురు పెద్ద మనుషులు కూర్చొని ఇవాళ కేసీఆర్ గారి పైన, తెలంగాణ పైన, గత ప్రభుత్వం సాధించిన ఒక విజయాలపైన, రైతాంగానికి అండగా ఉన్నటువంటి ఒక కేసీఆర్ గారి పైన బట్టగాల్చి మీద వెలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓ సామెత ఉంటుందన్న, మీ అందరికి బాగా తెలుసు, పాడిందే పాట పనికిరాని పాట అని చెప్పని. ఇక లేకపోతే ఇంకొక సామెత కూడా చెప్తా, తివిరి ఇసుక నుండి తైలంబు తీయవచ్చు కానీ మూర్ఖుడి మనసు రంజింపజేయలేమని చెప్పని. 512 టీఎంసీలు ఆంధ్రాకు, 299 టీఎంసీలు తెలంగాణకు అన్నటువంటి ఒక అంశాన్ని వెదిరి శ్రీరామరెడ్డి గారు మీకు తెలియదా? స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ రాస్తున్నప్పుడు మీరు కూడా ఢిల్లీలో ఉన్నారు కదా, అది యూపీఏ ప్రభుత్వం చేసినప్పటికీ కూడా ఆ సందర్భాల్లో మీరు కూడా ఢిల్లీలో ఉన్నారు. ఎవరి పుణ్యమా అని చెప్పని 299 టీఎంసీ తెలంగాణకు అని చెప్పని తెలంగాణను నష్టపోయే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఎవరా నిర్ణయం తీసుకున్నది? ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు. దాన్ని ఆధారంగానే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కూడా అదే 299 టీఎంసీ రాసింది. వెదిరి శ్రీరామరెడ్డికి తెలుసా, తెలియదా? తెలిసి కూడా తెలియనట్టు నటిస్తుండా? నాకు మాత్రం నేనేమో తెలిసి తెలియనట్టు అయితే నేను అనుకోవట్లేను. స్వతహాగా తెలియకనోళ్ళు, లేకపోతే మహారాష్ట్ర వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు, ఆ ఢిల్లీ వాళ్ళు ఎందుకు పెట్టుకుంటుంటేనే. కానీ అతి తెలివి ఎక్కువైపోయి ఇవాళ రేవంత్ రెడ్డి కొమ్ము కాసే ఎందుకోసం అని చెప్పని జరిగిన సత్యాలను దాచిపెట్టి ఇవాళ కేసీఆర్ గారి పైన దుమ్మెత్తే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ కేవలం 299 టీఎంసీలతో సతమతం అవుతూ, అష్టకష్టాలకు గురవుతూ
ఇబ్బందులకు గురి కావడానికి కారణం ఆనాటి కాంగ్రెస్, ఆంధ్ర కాంగ్రెస్ ప్రభుత్వం, కిరణ్ కుమార్ రెడ్డి గారు. అది స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కూడా స్పష్టంగా దాంట్లో పొందుపరచబడ్డది. ఇంత స్పష్టంగా తెలిసిన తర్వాత కేసీఆర్ కొట్లాడలేదు అని చెప్పని చిల్లర మల్లరగా మాట్లాడటం ఎంతవరకు న్యాయం అని చెప్పని ఇవాళ నేను అడుగుతా ఉన్నాను. మీరు పొద్దున్నేస్తే జల చదువులు తిరిగేటోళ్ళే కదా. కేసీఆర్ గారు కృష్ణా జలాల్లో దాదాపు 50% రేషియో ప్రకారంగా, ఈవెన్ ఇప్పుడు ద టెంపరీ అరేంజ్మెంట్స్ 512 వర్సెస్ 299 కాదు, 50% ఇవ్వాలని చెప్పని ఆయన పెద్ద ఎత్తున 28 లేఖలు రాసినారు. 1 కాదు 2 కాదు, 28 లేఖలు కేసీఆర్ గారు రాసినారు. ఇవి మీ కంటికి కనబడతలేవా బీజేపీ పెద్దలారా? 28 లేఖలు కేసీఆర్ గారు రాసింది మీ కంటికి కనబడతలేవా? ఇవాళ ఎట్లుందంటే ఉల్టా చోర్ కోత్వాల్ కూడా. అంటే హూజ్ ఇన్ ద గవర్నమెంట్ టుడే? ఎవడు అధికారంలో ఉన్నాడు ఇవాళ? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేసింది ఎప్పుడు? 2004లో. 2004 నుండి 14 వరకు అధికారంలో ఉన్నాడు ఎవడు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 14 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నది ఎవరు? భారతీయ జనతా పార్టీ. కేసీఆర్ గారు లేఖలు రాసింది ఎప్పుడు? 14 తర్వాత 28 లేఖలు రాసింది. ఇంకా చాలా సందర్భాల్లో చాలా లేఖలు రాసిండ్రు, దాని విషయాలు చెప్తా. ఎవడు దోషి? నెత్తి మీద నోరు పెట్టుకొని కేసీఆర్ గారు నాకు 299 టీఎంసీలు కాదు ఆయా, నాకు కృష్ణా జలాల్లో 70% జలాలు రావాలా సెక్షన్ 3 ప్రకారంగా అని చెప్పని ఆయన నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకుంటూ లేఖలు రాస్తే, ఆ లేఖలు చదివి మీరు పట్టించుకోకుండా బాధ్యత మర్చిపోయి కేవలం మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ నొప్పియద్దో, లేకపోతే ఆయన ఎట్లా మెప్పియాలా అని చెప్పనో, లేకపోతే ఆంధ్రప్రదేశ్ని ఏ రకంగా మీరు మభ్య పెట్టాలా అని చెప్పని ఉద్దేశంతో ఇవాళ మీరు ఆ లేఖలను పట్టించుకోకుండా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ఎందుకు రాదండి? పెద్ద పెద్ద గుళ్లకు, దేశంలో ఉన్నటువంటి అనేక మోస్ట్ కాంట్రవర్షియల్ ఆస్పెక్ట్స్ అన్నిటికీ కూడా సుప్రీంకోర్టులో జడ్జిమెంట్లు వస్తాయి. వై ఇస్ దట్ బచావత్ ట్రిబ్యునల్కు జడ్జిమెంట్ రావట్లేదు? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి ఎందుకు జడ్జిమెంట్ రావట్లేదు? అడగలేరా? మాట్లాడలేరా? నిజంగానే తెలంగాణ గడ్డ మీద మోడీకి కానీ, అమిత్ షాకి కానీ, లేకపోతే కిషన్ రెడ్డి గారికి కానీ, బండి సంజయ్ గారికి కానీ ప్రేమ ఉన్నట్టయితే కుడ్ దే నాట్ లీడ్ ఎ డెలిగేషన్ టు గో అండ్ దెన్ మీట్ హిమ్? ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఒక రాజ్యాంగబద్ధమైన బాడీ ఉండి ఇన్ని సంవత్సరాల పాటుగా ఇన్ని లేఖలు బీఆర్ఎస్ ప్రభుత్వం రాసిన తర్వాత కూడా ఎందుకు నోరి పట్టలేరు? తెలంగాణ గడ్డకు అన్యాయం అవుతా ఉంది, 70% నీళ్ళు వచ్చే దగ్గర కేవలం మాకు 299 టీఎంసీలే వస్తున్నదని చెప్పని ఎందుకు పోలేదు మీరు? ఉల్టా చోర్ కోత్వాల్ కూడా. అంటే కేసీఆర్ గారు పోతేనేమో అడగలేదు అని చెప్పని బట్టగాల్చి మీద వేసి భావనియంత్రణ గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. థాట్ పోలీసింగ్ అంటారు దీన్ని. చేనోళ్ళు మీరేమో దొంగలు కలిసి దేశాలు పంచుకున్నట్టుగా మీరు రేవంత్ రెడ్డి గారు మీరంతా కలిసి డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారిని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అరేంజ్మెంట్కు అగ్రిమెంట్కు కనీస తేడా తెలవనటువంటి రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అంతో ఇంతో సిడబ్ల్యూసీలో తిరగాడిన వ్యక్తి, అంతో ఇంతో అనేక రాష్ట్రాలలో జల సలహాదారుగా ఉన్న వ్యక్తి ఈ రకంగా చిల్లర మల్లరగా మాట్లాడటం సమంజసం కాదు. ఇది కేవలం రేవంత్ రెడ్డిని మెప్పించుకోదలుచుకుంటే ఇంకేమైనా చేసుకోరు భయ్. తెలంగాణ బీజేపీ శాఖకు తాళం పెట్టుకోరు, మాకేంది? యూ వాంట్ టు రియలీ ఇంప్రెస్ అండ్ అప్పీజ్ రేవంత్ రెడ్డి, మీరు తాళం పెట్టుకోరు. కానీ అనవసరంగా పాపం తన జీవితాన్ని మొత్తం ఫణంగా పెట్టి తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చి 10 సంవత్సరాల పాటు అద్భుతమైన అభివృద్ధి తెలంగాణకు సాధించి రైతాంగానికి మొత్తం అండగా నిలబడ్డటువంటి ఒక పెద్ద మనిషి, వ్యవసాయాన్ని పూర్తిగా స్టెబిలైజ్ చేసిన పెద్ద మనిషి, ఒక హిస్టారికల్ ట్రాన్స్ఫర్మేషన్ పట్టుకొస్తే ఆయన ఎఫర్ట్స్ను ఇవాళ చిన్న చేసే విధంగా, తక్కువ చూపెట్టే ఒక విధంగా మాట్లాడటం ఎంతవరకు న్యాయం అని చెప్పని ఇవాళ నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇకపోతే ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక విషయం, ఇవాళ రాయలసీమ పోతిరెడ్డి ప్రాజెక్టును ఆపాలా అని చెప్పని కేసీఆర్ గారు 2020లోనే పెద్ద ఎత్తున లేఖలు రాసినట్టు ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇది హరీష్ రావు గారు పీపీటీలో పొందుపరుస్తూ, లేఖ కాపీని పొందుపరుస్తూ ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినారు. ఇది ఎట్లుంది అని అంటే చెవిటాను ముందు శంఖం వదిలినట్టుంది. అలా హరీష్ రావు గారు ఎంత గట్టిగా మాట్లాడతారో అందరికీ ఎరుక, ఎంత బలమైనట్టుగా వాదనలు వినిపించిండ్రో మీ అందరు చూసిండ్రు.
ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాపీలో పక్కన ఉన్న లేఖలన్నీ కనుక చూసినట్టయితే, వివరాలు చూసినట్టయితే ఏమాత్రమైనా కనీస ఇంగితం ఉన్నోళ్ళు, విఘ్నత ఉన్నోళ్ళు మళ్ళా బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ పైన, హరీష్ రావు గారి పైన దాడి చేసేట ప్రయత్నం చేయరు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాలా అని చెప్పని లేఖలు రాయటమే కాదు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి కేసు వేసి దానిపై స్టే పట్టుకొచ్చి దాని నిర్మాణాన్ని పూర్తిగా కూడా ఆపివేసినటువంటి ఒక ఘనాపాటి కేసీఆర్. ఘనాపాటి కేసీఆర్. నేను ఇవాళ అడుగుతా ఉన్నాను, వెదిర శ్రీరామరెడ్డి గారిని కానీ, రేవంత్ రెడ్డి గారిని కానీ, మీరు దమ్మున్నోళ్ళు అయితే ఇక్కడ ఎందుకే ప్రెస్ మీట్లు పెట్టి తమాషాలు చేస్తూ ఉన్నారు? నువ్వు ముఖ్యమంత్రి, నీ బడేబాయ్, నువ్వు ముఖ్యమంత్రి, నీ బడేబాయ్. వెదిర శ్రీరామరెడ్డి, కిషన్ రెడ్డి గారు, వెదిర శ్రీరామరెడ్డి గారు, బండి సంజయ్ గారు బీజేపీలో పెద్ద తోపు లీడర్లు మీరు. పోండి మోడీ గారి దగ్గర పోయి కూర్చోరి, ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇమీడియట్గా 70% నీళ్లు మాకు రావాలని చెప్పని సాధించుకురారి. పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన పడి ఏడవడం కంటే ఆ ఢిల్లీలో కూర్చొని కనుక అదే ఏడుపు ఏడిస్తే ఆ బచావత్ ట్రిబ్యునల్ అన్నా ఏమైనా, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అయినా ఏమైనా తీర్పు వచ్చినట్టయితే తెలంగాణకు న్యాయం చేసినట్టయితారు. మీ ఏడుపుల వల్ల మీకు న్యాయం లేదు, మాకు న్యాయం లేదు, తెలంగాణ ప్రజలకు న్యాయం లేదు. రేవంత్ రెడ్డిని ఏమైనా సంతోషపెడుతున్నారేమో మీరు ఆలోచించుకోవాలి. బీజేపీ చర్చకు వస్తారా మీరు? పెద్ద పెద్ద కీలకమైన కాంట్రవర్షియల్ అంశాలలో కోర్టు తీర్పులు వస్తే మేం చేయబట్టే వచ్చినాయని చెప్పుకునేటువంటి ఒక భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ అధిష్టానం ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సంబంధించి ఎక్స్పిడైట్ చేయమని చెప్పని ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? మీ తప్పును కప్పించుకోవడం కోసం ఒక ఆయన అంటాడు ఎపెక్స్ కమిటీకి కేసీఆర్ రాలేదని చెప్పని. అరే నాయన, 2 సార్లు కాదు, ప్రతిసారి వచ్చినా ఇక మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఇది అని చెప్పని స్పష్టంగా ఆధారాలు పెడితే కూడా మళ్ళీ అదే పాడిందే పాట. ఒక తప్పుడు ప్రచారాలు చేస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని బదనాం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇగో మన చూపెట్టింది హరీష్ రావు గారు, నేను మళ్ళీ కూడా చూపెడుతున్నా. 18 లేఖలు డేట్లతో సహా, లెటర్ నెంబర్లతో సహా. ఇవి కావాలంటే వెదిర శ్రీరామరెడ్డి గారు మీరు పోయి ఈ అవుట్వార్డ్ సెక్షన్లో పోయి కనుక వెరిఫై చేసినట్టయితే ఈ డేటా మీకు కనబడుతుంది. మీకు కావాలంటే మీకు పంపిస్తాం. ఈ పీపీటీ కూడా పబ్లిక్ డొమైన్లో ఉంది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపివేయాలని చెప్పని 18 లేఖలు రాసినట్టు ఒక కేసీఆర్ గారు. లేఖలు రాయలేదంటారు, 299 ఒప్పుకొని వచ్చిండు అంటారు. ఒక చిన్న మాట, మనం కామన్ సెన్స్ చెప్తానా మీకు. ఇఫ్ దెర్ ఇస్ ఎ డిస్ప్యూట్ బిట్వీన్ యూ అండ్ మీ, మనం కోర్టుకు పోతాం. ఒక అంశం మీద డిస్ప్యూట్ ఉంటే కోర్టుకు పోతాం. కోర్టు ఏం చెప్తుంది? నీ వాదన చెప్పు, ఆయన వాదన, నీ ఇద్దరు వాదనలు చెప్పండి సపరేట్గా. మీ ఇద్దరు వాదనలు విన్న తర్వాత నేను తీర్పు చెప్తా. నేను తీర్పు చెప్పేంత వరకు యథాతథిగా మీరు ఇప్పుడు ఎట్లున్నారో గట్లనే ఉండరు, ఏ రకమైన పంచాయతీ పెట్టుకోకరని చెప్పండి. మీకు గుర్తే ఉంటుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ మీద పోలీసు వాళ్ళు తుపాకులు, కట్టెలు పట్టుకొని కొట్టుకునే ప్రయత్నం చేసినారా? తదనంతరం జరిగినటువంటి ఒక పరిణామ క్రమంలో ఆ రోజు ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ పెద్దలు కావచ్చు, లేకపోతే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, లెట్ us స్టిక్ టు 299. మీరు స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కానీ, లేకపోతే ఆ రోజు ఉన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా ప్రతిపాదించిందో దానికి స్టిక్ అయిదాము. వాళ్ళ వాదనలు చెప్పండి, మీ వాదనలు చెప్పండి, మొత్తం అయిన తర్వాత నేను తీర్పిస్తా అని చెప్పిండ్రు. ఏ కారణం చేతనో ఆ పెద్ద మనిషి ఇంతవరకు తీర్పిస్తలేడు. ఎవరిది బాధ్యత? నరేంద్ర మోడీ గారు 10 ఏళ్ళు అధికారంలో ఢిల్లీలో ఉన్నారు. మాట్లాడమనొచ్చు కదా. మా ప్రయత్నాలన్నీ మేము చేసినాం. నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకున్నారు కేసీఆర్ గారు, అర్చినారు, మొత్తుకున్నారు, పార్లమెంట్లో మాట్లాడినారు, రకరకాల సందర్భాల్లో లేఖలు రాసినారు. ఇంతవరకు ఆ తీర్పు రావట్లేదు. సాధికారికంగా అధికారం చేతిలో ఉండి ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ట్రిబ్యునల్ యొక్క అవార్డును బయటికి పట్టుకురాని చెతగాని వాళ్ళు మీరు వచ్చి పొద్దున్నేస్తే కేసీఆర్ మీద పడేస్తారండి. నాకు అర్థం కాదు. 2 ఏళ్ళైంది అధికారం పోయి, 2 ఏళ్ళైంది అధికారం పోయి. దమ్ముంటే వెదిరి శ్రీరామరెడ్డి గారికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ కావట్లేదో అడగండి. 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 90% పూర్తయినట్టు ఒక ప్రాజెక్టు రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల కాలంగా ఎందుకు పెండింగ్లో పెట్టిండు అడగండి. దమ్ముంటే వెదర్ శ్రీరామరెడ్డి గారు లేకపోతే బీజేపీ వాళ్ళు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో 2 కాంట్రాక్టర్లు కేకును కోసుకున్నట్టు కోసుకొని
ప్రాజెక్టులు పంచుకొని అక్రమానికి అవినీతికి పాల్పడుతూ దాని ద్వారా రేవంత్ రెడ్డికి కమిషన్లు దండుకుంటా ఉంటే దమ్ముంటే దాని గురించి మాట్లాడండి. మీరు నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, దేశ స్థాయిలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు మహారాష్ట్ర, రాజస్థాన్ చాలా చోట్ల చూసిండ్రు కదా, అవి మాట్లాడరు. రేవంత్ రెడ్డి అవినీతి కనబడదు, రేవంత్ రెడ్డి కుట్ర కనబడదు, రేవంత్ రెడ్డి కుతంత్రం కనబడదు, ఈ ప్రభుత్వం చేసే ఏ తప్పిదం కనబడదు. ఇదేం పద్ధతి అండి? నాకు అర్థం కావట్లా. కాంగ్రెస్ ఇదేమైనా బీజేపీ, కాంగ్రెస్ రూపంలో ఉన్న బీజేపీ ఇక్కడ పనిచేస్తున్నది. ఎందుకన్నా మద్దతు కాస్తా ఉన్నారు? ఇట్లయితే మీరు ఎట్లా పెరుగుతారు? ఎట్లా పార్టీ ఎదగాలి కదా, ఏ డెమోక్రాటిక్ పార్టీ అయినా ఎదగాల. మరి మీరు ఎట్లా ఎదుగుతారు? ఇట్లా పొద్దున్న లేస్తే అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీ కొమ్ముగాసే రీతిలో పనిచేస్తే మీరు ఎట్లా ఎదుగుతారు అనుకుంటున్నారు? మీ కార్యకర్తలకు ఎట్లా విశ్వాసం కల్పిస్తారు? ప్రజలకు ఎట్లా విశ్వాసం కల్పిస్తారు? ఇదేం రాజకీయమో? ఇది వ్యభిచార రాజకీయం. ఇది ఏ ఇంట్లో తిని ఎవరి పాటో వాడినట్టు ఇది కాదు, బూత్ సామెత. అది నేను అనదలుచుకోలేదు. ఉన్నదేమో బీజేపీలో, పాడే పాట ఏమో కాంగ్రెస్ పాట. ఇది ఎట్లా నడుస్తుంది? రేవంత్ రెడ్డి పాట. మోడీ పార్టీలో ఉండి రేవంత్ రెడ్డి పాట ఎట్లా పాడతారు? పీపీటీ కానీ, వెర్బాటం కానీ, ఎవ్రీథింగ్ ఆయనే మాట్లాడండి, ఈయనదే మాట్లాడి, ఈయనే మాట్లాడి, ఆయనదే మాట్లాడు. ఒక దుర్మార్గమైనటువంటి రీతిలో ఇవాళ వ్యవహరిస్తూ కేసీఆర్ గారిని బదనాం చేయాలనే చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారు పాపం పెద్ద ఆయనను రాళ్లతో కొడుతుండ్రండి, యేసుక్రీస్తుని కొట్టినట్టు కొడుతుండ్రు. ఆయనను మోకా దొరికింది కదా అని చెప్పని, అధికారంలో లేడు కదా అని చెప్పని ఇష్టం వచ్చినట్టు ఎవడు పడతాడు, ఏది పడితే అది మాట్లాడుతుండ్రు ఆయన మీద. ఇది లేఖనండి పాపం, ఆయన స్వదస్తూరితో రాసిన లేఖ, ఇది సంతకం పెట్టిన లేఖ. ఆ రోజు రాయలసీమ పోతిరెడ్డిపాడు ఆపాలని చెప్పని కేంద్ర మంత్రే కేసీఆర్ గారి యొక్క ఒత్తిడి మేరకు లేఖ రాస్తూ ఆ కాపీని కేసీఆర్ గారికి మార్క్ చేసినటువంటి ఒక పరిస్థితి. ఇంత స్పష్టమైనటువంటి ఆధారాలు ఉంటే ఏం మనసుతోటి మీరు ఇవాళ వెదిరి శ్రీరామరెడ్డి గారు, మీరు రేవంత్ రెడ్డి గారితో దోస్తానం చేయరు, భయ్ సోపత్ చేస్తే చేసుకోరు, మాకేం సంబంధం లేదు, చేసుకోరు, పర్సనల్ సోపత్ చేసుకోరు, పనులు చేసుకోరు, ఇంకేమైనా చేసుకోరు, ఏమైనా చేసుకోరు. కానీ ప్రజల హితాన్ని గండిగొట్టే విధంగా ఒక పార్టీ ఎవరండి దేశంలో, ఎవరు దేశంలో ఇంత పెద్ద ఎత్తున వ్యవసాయాన్ని స్టెబిలైజ్ చేసినటువంటి ఒక పెద్ద మనిషి ఎవరా? తెలంగాణలో కాదు, భారతదేశంలో ఎవరైనా ఉన్నారా ముఖ్యమంత్రి? ఇన్ తెలంగాణ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ అగ్రికల్చర్ సెక్టర్ను మొత్తం స్టెబిలైజ్ చేసి పడేసినారు కేసీఆర్ గారు. రైతు బంధు పథకం, రైతు బీమా పథకం, రైతు రుణమాఫీ, తర్వాత రైతుకు పండించిన పంటను వెంటనే పంట క్షేత్రంలోనే కొనుగోళ్లు చేసిన, ఎరువులు సకాలంలో అందించిన, నీళ్లు అటు కాళేశ్వరం కావచ్చు, మిగతా చెక్ డ్యాంల ద్వారా కావచ్చు, మిషన్ కాకతీయ ద్వారా కావచ్చు, పెద్ద ఎత్తున అనేక ప్రాజెక్టులు కట్టి నీళ్లు అందించిన, చివరికి 24 గంటల క్వాలిటీ కరెంట్ అందించిన, మొత్తం మీద తెలంగాణలో ఉన్న రైతును రాజు చేస్తా అన్నాడు, రాజును చేసిండు. మీరేం చేస్తున్నారు ఇవాళ? రెండు పార్టీలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవాళ ఉత్తర తెలంగాణలో చాలా బీజేపీ వాళ్ళు ఎమ్మెల్యేలు గెలిచిండ్రు, మీకు అనిపిస్తలేదా? ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిచి సిగ్గుపడాలి మీరు. ఇవాళ మిమ్మల్ని ఓట్లేసి గెలిపించిన ప్రజలు సిగ్గుపడతా ఉన్నారు. ఇవాళ రెండు పియర్స్ కూరిపోతే అవి కూడా క్రాక్స్ వస్తాయి, కూల్చిపోడు కాదు. ఒక 100-200 కోట్ల రూపాయలు పెడితే ఒక పెద్ద బ్యారేజ్ 86-87 పియర్స్ ఉన్నటువంటి దాంట్లో 2 కూలిపోతే దాన్ని రిపేర్ చేయటానికి మనసొప్పక కుట్రతో కుతంత్రంతో దాన్ని పడావులో పెట్టి గోదావరిలో కలిసిపోని కొట్టుకపోని అని చెప్పని చిల్లర క్షుద్ర రాజకీయం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తూ ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంటే, సరి అయినటువంటి ఒక నీటి సలహాదారు వెంటనే ప్రాజెక్ట్ రిపేర్ చేయరువా? ఇది ప్రజల ఆస్తి. రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి ఆస్తి కాదు, నా రేవంత్ రెడ్డి గారి ఆస్తి కాదు, ప్రజల ఆస్తి. అది ఆ ప్రజల ఆస్తిని రిపేర్ చేయకుండా 200 కోట్ల రూపాయలు పెట్టి మెస్సీతో ఫుట్బాల్ ఆడొచ్చు రేవంత్ రెడ్డి, 200 కోట్ల రూపాయలు పెట్టి మిస్ ఇంగ్లాండ్తో మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనొచ్చు రేవంత్ రెడ్డి. కానీ 200 కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం ప్రజలకు లక్షల మందికి ఎకరాలకు నీళ్లు అందించే ఒక ప్రాజెక్టును రిపేర్ చేయకపోతే బీజేపీ వాళ్ళకి కనబడతలా, అడగరు. మళ్ళీ కరీంనగర్ ఎంపీ అక్కడే ఉంటాడు, చాలా ఎమ్మెల్యేలు అంతా అక్కడనే గెలిచిండ్రు. ఇది తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు.
ఇవాళ ద్రోహులు ఎవరైనా ఉన్నారు అంటే బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు. కేంద్రంలో అధికారంలో ఉన్నట్టు ఎన్డీఎస్ఏ ద్వారా ఒక తప్పుడు రిపోర్ట్ పట్టుకొచ్చి ఆ రిపోర్ట్ ద్వారా ఆ ప్రాజెక్టును తప్పు చేయించి చూపించిన బీజేపీ అయితే దానికి వత్తాసు పలుకుతూ ఇవాళ ప్రాజెక్టును పడావులో పెట్టిన కాంగ్రెస్. మీరు ప్రాజెక్టును రిపేర్ చేయకుండా, నిధులు కేటాయించకుండా, పాలమూరు రంగారెడ్డికి నిధులు కేటాయించకుండా, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును రిపేర్ చేయకుండా మొత్తం రైతాంగం పాలిటి శాపంగా మారినటువంటిది ఇవాళ బీజేపీ కాంగ్రెస్. నిజంగానే బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మీరు రేవంత్ రెడ్డి గారిని అడగండి, కాంగ్రెస్ ముఖ్యమంత్రిని అడగండి, సాగునీటి మంత్రిని అడగండి, తుమ్మల నాగేశ్వరరావు గారిని అడగండి. ఇవన్నీ వదిలిపెట్టి పొద్దున్న లేస్తే ఓడిపోయినటువంటి ఒక కేసీఆర్ గారి పైన పడి ఏడటంలో ఏం ఔచిత్యమో ఏం విఘ్నతనో బీజేపీ వాళ్ళు తలుపు పెట్టుకుని మంథం చేస్తారు కదా, చాలా మంథం చేస్తారు బీజేపీ వాళ్ళు, చాలా మీటింగ్లు పెట్టుకుంటారు. ఒక్కసారి ఆ మంథం చేయండి. ఈ పార్టీని మీరేమైనా కాంగ్రెస్కి ఏమైనా అవుట్ రైట్ రాసిస్తున్నారా? లేదు మీరు కూడా ఒక పార్టీగా చలామణి అవుతారా? లేదు ఇట్లనే రేవంత్ రెడ్డి కొమ్ము కాసుకుంటా ఆయన చేసే తప్పిదాలకు మీరు వంత పాడుకుంటుంటారా? దయచేసి మీరు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా ప్రజలకు, మీడియా మిత్రులకైతే మీకు అందరికీ తెలుసు, నేను పెద్దగా చెప్పవలసిన అవసరం లేదు, కానీ ప్రజలకు తెలియజెప్పవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది హరీష్ రావు గారు ఇచ్చిన పీపీటీలోదే, బట్ ఐ వాంటెడ్ టు రీఇటరేట్ అగైన్. 1956 వరకు 16,03,000 ఎకరాలు ఆయకట్టు ఆ రోజు ఉన్నటువంటి ఒక ప్రభుత్వాలు ఆయకట్టు తయారు చేస్తే, నిర్మిస్తే 56 నుండి 2004 వరకు మొత్తం మేజర్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్, తర్వాత తెలంగాణ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్ని కలుపుకుంటే 36,13,000, అంటే 2004 వరకు 36 లక్షలు. 2004 నుండి 14 వరకు కొత్త ఆయకట్టు, స్టెబిలైజేషన్ రెండు కలిపితే కేవలం 6,64,000 మాత్రమే. అంటే మొత్తం 56 నుండి 2014 వరకు 42 లక్షల ఆయకట్టు మాత్రమే నిర్మాణంలో ఉంది, సాగులో ఉంది. కానీ కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సువర్ణాక్షరాలతో రాసుకునేటువంటి ఒక చరిత్ర ఇది. దిస్ ఇస్ నాట్ జస్ట్ కేసీఆర్స్ హిస్టరీ, ఇది తెలంగాణ రైతాంగం యొక్క గెలుపు. వాళ్ళ శ్రమ, వాళ్ళ రక్తం, వాళ్ళ కష్టం, వాళ్ళు హలం బట్టి పొలం దున్నితే ఏమైందయా అంటే కొత్త ఆయకట్టు 17,24,000, స్టెబిలైజేషన్ 31,50,000, మొత్తం మీద 48,74,000 ఎకరాలు 2014 నుండి 2023 వరకు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ రైతు బిడ్డ తయారు చేసినటువంటి ఒక ఆయకట్టు. ఇది వెదిర శ్రీరామ్ రెడ్డికి కనబడతలేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి కనబడతలేదు, నా రేవంత్ రెడ్డికి కనబడతలేదు. ఇది దురదృష్టం. ఇది ఒక పద్ధతి. ఇంత కష్టపడ్డందుకు భూగర్భ జలాలు మిషన్ కాకతీయ పనికిరాందంటారండి. మెడకాయ ఉండి మాట్లాడుతున్నారు. నేను చూసినామన్నా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మిషన్ కాకతీయ గురించి, దాని గురించి మాట్లాడుతున్నారు. మెడకమే తలకాయలు కూడా మాట్లాడుతున్నారు. మనం అంతా ఊళ్ళకెళ్ళి వచ్చిన వాళ్ళమే కదా. ఏ ఊర్లు తెలంగాణ రాకముందు ఎట్లున్నాయి, ఆ ఊళ్ళలో ఉన్నట్టు చెరువులు తెలంగాణ రాకముందు ఎట్లున్నాయి, ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత చెరువులు ఎట్లున్నాయి, చెరువుల్లో నీళ్ళు ఎట్లున్నాయి, ఆ నీళ్ళలో చేపలు ఎట్లున్నాయి. ఒకప్పుడు మనం మైగ్రేషన్ చూసినాం. బొంబాయి అని చెప్పని, దుబాయ్ అని చెప్పని, బొగ్గుబాయ్ అని చెప్పని మైగ్రేషన్ చూసినాం. ఇవాళ రివర్స్ మైగ్రేషన్. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ కర్ణాటకకి వెళ్ళి, బీహార్కి వెళ్ళి, ఒరిస్సాకి వెళ్ళి వచ్చి ఇవాళ వివిధ రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి పాలమూరు జిల్లాలో ఇవాళ పచ్చని పొలాల్లో కూలీలుగా పనిచేస్తూ ఉన్నారు. మనోళ్ళు పోయి కూలీలుగా పనిచేసేది పోయి రివర్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ మన భూముల్లో కూలీలుగా పనిచేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో పొట్ట చేత పట్టుకొని బొంబాయికి, హైదరాబాద్కి పోయినటువంటి పాలమూరు బిడ్డలు థ్యాంక్స్ టు కేసీఆర్, మహానుభావుడు, ఆయన పడ్డ కష్టానికి మిషన్ కాకతీయ లేకపోతే రకరకాల ప్రాజెక్టులు, చెక్ డ్యామ్లు, వీటన్నిటి వల్ల ఇవాళ మళ్ళా పట్టణాలు వదిలిపెట్టి వాళ్ళ పల్లెలకు రివర్స్ మైగ్రేషన్ కేసీఆర్ గారి నేతృత్వంలో చూస్తుంది. మళ్ళీ వాళ్ళే ఇవాళ బయటకు వద్దామని చూస్తున్నారు. ఎందుకంటే 2 ఏళ్లుగా నరకం చూపిస్తూ ఉన్నారు. నా కరెంట్ లేదు, నా నీళ్లు లేవు, రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, క్రాప్ హాలిడేస్ డిక్లేర్ చేసే దుర్మార్గమైన పరిస్థితి వాళ్ళ గద్వాల్ లాంటి ప్రాంతంలో. నీచం. ఇంత నీచాతి నీచంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంటే మీ మనసు ఎట్లా రాదండి బీజేపీ నాయకులకు కనీసం ఇది మాట్లాడాలని చెప్పని? ఎట్లా గుర్తించారు మీరు? 5.36 మీటర్లు భూగర్భ జలం పెరిగినట్టుగా ఇది డేటా. దిస్ ఇస్ డేటా. ఇది డేటా, ప్రభుత్వ డేటా ఇది. తర్వాత 2014లో 68 లక్షల టన్నుల ధాన్య ఉత్పత్తి ఉంటే 2023 నాటికి 2,70,00,000 టన్నులు.
ఇదేమైనా అబ్రకదబ్ర అంటే అయిందా? భూమిలో నీళ్లు లేకుంటేనే అయిందా? భూములు దున్నకుంటేనే అయిందా? మన రైతాంగం చెమటోడ్చి ఆ పంట పొలాల్లో పని చేయకుంటేనే అయిందా? ఆ పంట పొలాలకు నీళ్లు రాకపోతే, కరెంటు రాకపోతే, ఎరువులు లేకపోతే, ఏ వ్యవసాయం చేయకుండానే 65 లక్షల టన్నుల నుండి 2,70,00,000 టన్నులు అయిందా? మెదడు ఉండి మాట్లాడాలా ఎవరు మాట్లాడినా. మనం ఎన్నన్నా మాట్లాడుకోవచ్చు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కోపంగా ఎన్నన్నా మాట్లాడుకోవచ్చు, బట్ సంఖ్యలు మాట్లాడతాయి కదా. సాగు విస్తీర్ణం 1,31,34,000 ఎకరాలు 2014లో ఉంటే 2023 వచ్చేటప్పటికి 2,20,00,000 ఎకరాలు. మత్స్యశాఖ ఉత్పత్తి 2016-17లో ఇంతకుముందు చెప్పిన కాకతీయ ఏం లేదని చెప్పని సొల్లుకూతల అసెంబ్లీలో మాట్లాడినారు. ఆ చెరువులలోనే మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించబడ్డ ఆ చెరువుల్లోనే 2016-17లో 1,93,732 మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి ఉంటే దాని విలువ ఆ రోజు 1,356 కోట్లు. 2021 నాటికి ఆ చేపల ఉత్పత్తి కాస్త 3,49,000 మెట్రిక్ టన్నులు, దాని విలువ 3,141 కోట్ల మెట్రిక్ టన్నులు. ఇంత పెద్ద ఎత్తున మత్స్య పరిశ్రమలో విజయం, ధాన్య ఉత్పత్తిలో విజయం, జల పంపిణీలో, సాగునీటి పంపిణీలో అద్భుతమైన విజయం, దేశానికి తలమానికం లెక్క ప్యాడీ ప్రొడక్షన్లో కేసీఆర్ గారు నిలబెడితే నువ్వు ప్రాజెక్టులు కట్టినావు, నువ్వు మిషన్ కాకతీయ చేసినావు, నువ్వు ఏం చేయలేదు అని చెప్పని సొల్లు కుతలు అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడితే వాళ్లకు తానా అంటే తందానని మద్దలు కొట్టే విధంగా వెదిరి శ్రీరామరెడ్డి గారు మాట్లాడటం అన్యాయం, అక్రమం. మీరు బీజేపీ లీడర్షిప్ దయచేసి మీరు డిసైడ్. నాకు తెలుసు రేపు పొద్దుగాల ఎవరో ప్రెస్ మీట్లు పెట్టో సోషల్ మీడియాలో అడ్డమైన తిట్లు తిట్టిపిస్తారు. తిట్టిండొచ్చు కాక తిట్టురి. మేము జీసస్ క్రైస్ట్ వారసులం, మేము పడతాం రాళ్ళు దెబ్బ అయినా కానీ మిమ్మల్ని ప్రశ్నిస్తాం, మిమ్మల్ని నిలదీస్తాం. మీ మోసపూరితమైనటువంటి అక్రమ సంబంధం తప్పనిసరిగా ప్రజలకు ఎత్తి చూపుతాం. పార్టీని మీరేమన్నా గాంధీ భవన్కు తాకట్టు రాసిస్తారా, రేవంత్ రెడ్డికి రాసిస్తారా? పార్టీ నిలబెట్టుకోవాలనుకుంటున్నారా? నిలబెట్టుకోవాలనుకుంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి 2 సంవత్సరాల కింద అధికారంలో కోల్పోయినటువంటి ఒక ప్రతిపక్ష పార్టీ పైన యుద్ధం చేస్తారా? అధికారంలో ఉండి విచ్చలవిడిగా ఇవాళ మోడీ ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు. ఈ బీజేపీలో ఎవరిని అన్నారండి? మీకు గుర్తుందా? ఢిల్లీలోనే మోడీ అన్న వచ్చి అన్నాడు ఆర్ఆర్ ట్యాక్స్ అని. ఒక్కళ్ళన్నా బీజేపీ ఆఫీస్ వేదిక కానీ బీజేపీ లీడర్లు కానీ ఆర్ఆర్ ట్యాక్స్ అని అన్నారా? అనరు. భయం, భక్త్యా భయమా ఇంకోట తెలియదు రేవంత్ రెడ్డి అంటే. ఆర్ఆర్ ట్యాక్స్ పేరు మీద దోపిడీ, హిల్ట్ పాలసీ పేరు మీద దోపిడీ, ఫ్యూచర్ సిటీ పేరు మీద దోపిడీ, విత్సలవిడి దోపిడీకి పాల్పడుతూ ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయకుండా ఇవాళ రాష్ట్రాన్ని కుక్కలు జింపిన విస్తర లెక్క రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉంటే ప్రశ్నించాల్సిన ఒక నైతిక బాధ్యత ఉన్నటువంటి ఒక పెద్దన్న పాత్ర పోషించాల్సిన బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి దాన్ని విస్మరించి ఇవాళ ఓడిపోయి ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్ష బాధ్యత పోషిస్తున్నటువంటి కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన దాడి చేయటం సబబు కాదు. తెలంగాణ సమాజం అన్నీ చూస్తూ ఉంది. కాంగ్రెస్ ఏం చెప్పి అధికారంలోకి వచ్చింది, బీజేపీ ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉండి ఇవాళ కాంగ్రెస్కు తాకట్టు పెట్టి రాష్ట్ర బీజేపీని ఏ రకంగా ఇవాళ నయవంచనకు పాల్పడుతుంది అన్నీ చూస్తారు. సరి అయిన సమయంలో తగిన బుద్ధి చెప్తారు. జూబ్లీహిల్స్లో డిపాజిట్ పోయింది మొన్న. ఎందుకు పోయిందండి? డిపాజిట్ పోయింది. ఈ యాటిట్యూడ్ తోటే మీరు రూలింగ్ పార్టీకి సరెండర్ అయినారు కాబట్టి ఆ సరెండర్ అయినందుకు ఈ అడ్డమైన ప్రజెంటేషన్. థ్యాంక్ యూ. ఒకటేమంట. అందరికీ నమస్కారం. మిత్రులు మా ఎమ్మెల్సీ శ్రవణ్ కుమార్ గారు వివరంగా మాట్లాడినారు. నేను ఒక్కటే మాట్లాడుతున్నాను. బీజేపీ నాయకులకి తెలంగాణ సాగునీటి ప్రయోజనాల మీద నిజంగా అంత ప్రేమ ఉంటే ఒకటే అడుగుతున్నాం, వైఖరిందో చెప్పండి. ఇవాళ గోదావరి జలాల్ని అప్పనంగా ఆంధ్రాకు చంద్రబాబు నాయుడు పోలవరం నల్లమల్ల సాగరు లేదా పోలవరం బంకచర్ల పేరు ఏదైనా కావచ్చు పేరు మీద తీసుకుపోతుంటే మీరు కనీసం ఇప్పటి వరకు కూడా ఆ పార్టీ మాట్లాడదు. దానికి సంబంధించినటువంటి గోదావరి బనకచర్ల లింకేజీ లేదా గోదావరి నల్లమల్ల సాగర్ లింకేజీ విషయంలో మీ పార్టీ వైఖరి ఏందో
మీరేందో చెప్పండి. అక్కడే మీ నిజాయితీ తెలంగాణ సమాజానికి తెలుస్తుంది. అది మాట్లాడకుండా తెలంగాణకు మిగిలిన ప్రధాన సాగునీటి వనరుగా జలాలుగా మిగిలినటువంటి గోదావరి జలాల గురించి ఒక్క మాట మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు బాజాప్తా పోలవరం నుంచి పెన్నా బేసిన్కి తరలించకపోతుంటే 200 టీఎంసీలని ఒక్క మాట మాట్లాడకపోగా సహకరిస్తుంటారు. కానీ దాన్ని అడ్డుకుంటున్నటువంటి అప్రమత్తం చేసి తెలంగాణ సమాజాన్ని అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు గట్టిగా గొంతెత్తి పోరాడుతున్నటువంటి పనిచేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ నాయకత్వాన్ని తూలనాడటం అనేది ఏ విలువ దేనికి అర్థమో సమాధానం చెప్పాలి. అంటే వారు దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడం కోసం, బీఆర్ఎస్ పార్టీని రకరకాలైన రీతిలో ఇబ్బంది గురి చేయడం కోసం ఇలా నానా రకాలైన ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలామందిని చాలా రకాలుగా ఆయన దుర్వినియోగం చేసుకునే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరైనా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేటప్పుడు మన మాటలు రేవంత్ రెడ్డి గారికి లాభం అవుతున్నాయా, ప్రజలకు ఏమైనా లాభం అవుతుందా, నిజంగానే సూర్యుడి మీద ఉమ్మేసినట్టుగా బీఆర్ఎస్ పార్టీని అంటే అవుతుందా అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. సార్, ఇప్పుడు అవినీతి జరిగిందా జరగలేదా అంటే విచారణ వేసుకోమనండి. ఎవరు వద్దంటున్నారు? ఇప్పుడు వారు చెప్తే విచారణ వేస్తే వేయించుకోమనండి. అన్నిటికంటే ఫస్ట్ డిమాండ్ ఏం అడగాలంటే అమరవీరుల స్తూపం రేవంత్ రెడ్డి ఎందుకు ఓపెన్ చేస్తలేడు, ఎందుకు అంబేద్కర్ విగ్రహాన్ని అవమానిస్తున్నాడు? అవినీతి జరిగితే లెట్ ఇట్ కమ్ అవుట్, ట్రూత్ రానియండి, బయటికి రానియండి. ఎవడొద్దంటున్నాడు? మీరు ఘోష్ కమిటీ వేయలేదా? ఏంటి అట్లే ఏరి, ఎవడొద్దంటున్నాడు? ఏపీరి, రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఏపీరి. బట్ ద డిమాండ్ టుడే షుడ్ బి, ఆ అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు విస్మరణ గురి చేస్తూ ఉన్నారు? దాన్ని ఓపెన్ చేయించమని చెప్పండి. అమరవీరుల స్తూపాన్ని ఓపెన్ చేయించమని చెప్పండి. కుట్రతోటి కుతంత్రంతో తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చిండు, దానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయమని చెప్పండి. ఎందుకు అనవసరంగా ఇవాళ పాపం కేసీఆర్ గారు అనేక రకాలైనటువంటి ఒక ఇబ్బందులకు, కష్టాలకు, నష్టాలకు గురై ఆయన తెలంగాణ ఉద్యమంలో దాదాపు తన ప్రాణం పోయేంత స్థితికి తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొచ్చిండు. వచ్చిన తెలంగాణను బాధ్యతాయుతంగా అభివృద్ధి చేసిండు. నేను ఇంతకుముందు మీకు చెప్పినటువంటి ఒక ధాన్య ఉత్పత్తికి సంబంధించిన లెక్కలైనా, జలానికి సంబంధించిన లెక్కలైనా, లేకపోతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ సంబంధించిన అయినా, లేకపోతే జిఎస్డిపి లెక్కలైనా, ప్యాడీ ప్రొడక్షన్ రూటీన్ అయినా అండి. ఏం కేసీఆర్ గారు ఏం చేయలేదులే, ఏం పని చేయలే. ఏం పని చేయకపోతేనే ప్రతి చెరువులో నీళ్ళు వచ్చినాయా? ఏం పని చేయకపోతేనే భూగర్భ జలాలు 5.36 మీటర్ల పైకి వచ్చినాయా? ఏం చేయకపోతేనే 1,25,000 ఉన్న 1,15,000 ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3.5 లక్షలు అయిందా? కాబట్టి ఆత్మవిమర్శ చేసుకొని మాట్లాడాలి. ఎవరు మాట్లాడినా ఇక అంతకుమించి నేను మాట్లాడదలుచుకోలేదు. థ్యాంక్ యూ. విధానం సభా విలువలన్నీ కూడా మంట కలపడం, మరి సభా సాంప్రదాయాలన్నింటినీ కూడా మరి పక్కకు పెట్టడం, ఆఖరికి సభా హక్కులను కూడా ఉల్లంఘన, అది కూడా ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారే. ఈ రకంగా 5 రోజుల యొక్క అసెంబ్లీ పనితీరు 40 గంటల 45 నిమిషాలు అంతా కూడా పక్కదో పట్టించే ప్రయత్నం. ఎక్కడ కూడా రూల్స్ అంటే మన అసెంబ్లీ రూల్స్ కానివ్వండి, ప్రొసీజర్స్ కానివ్వండి, ఎక్కడ కూడా పాటించకుండా కేవలం ఆత్మస్థుతి పరనిందతోనే కాలయాపన చేసే ప్రయత్నం చేసినారు ఈ 5 రోజులు అసెంబ్లీ సమావేశాలన్నీ కూడా. వింత పరిస్థితి ఏంటంటే, ఏదైనా జీవో తెచ్చే ముందు, ఏదైనా పాలసీ తెచ్చే ముందు పాలసీ గురించి పాలసీ పెట్టి చర్చిస్తారు. అన్ని పక్షాల యొక్క అభిప్రాయాలు, అన్ని పక్షాల యొక్క సూచనలు, సలహాలు తీసుకొని ఒక పాలసీని రూపొందించే ముందు ప్రభుత్వము ఒక చర్చ పెడుతుంది. కానీ ప్రభుత్వం ఒక తీరు ఏంటంటే ఉల్టా ఉన్నది. జీవో తీసుకొచ్చిన తర్వాత, పాలసీ రూపొందించిన తర్వాత, అమలైన తర్వాత, ప్రకటించిన తర్వాత దానిపైన చర్చ పెడుతుంది. ఈ యొక్క హిల్ట్ పాలసీ ఒక ఎగ్జాంపుల్. ప్రభుత్వం ఒక పనితీరు మొదటి నుంచి కూడా ఇది తిరిగి వస్తూ ఉన్నది. అంటే ఏ రకంగా ఉందంటే ప్రభుత్వం పనితీరు,
కుక్క తోక నూపినట్టు ఉంటుంది, తోకనే కుక్క నూపినట్టు ఉంటుంది. అది ప్రభుత్వం ఒక పనితీరు, కుక్క తోక నూపినట్టు ఉన్నది, తోకనే కుక్క నూపుతున్నట్టు ఈ ప్రభుత్వం పనితీరు మొదటి నుంచి కనపడతా వస్తా ఉన్నది. ఈ అసెంబ్లీ సమావేశాలు దానికి నిదర్శనం. కాబట్టి ఇలా హౌస్ స్టార్ట్ అయిందే, ఈ అసెంబ్లీ సమావేశాలు 0 అవర్తో స్టార్ట్ అయినది. 0 అవర్తో స్టార్ట్ అయ్యింది, 0 రిజల్ట్తో ముగిసింది. ఎలాంటి అంటే ఫ్రూట్ఫుల్ ఒక చర్చ జరగలేదు ఎక్కడ కూడా. మరి ఏ రకమైనటువంటి అంశాల పట్ల కూడా మరి ఒక పాజిటివ్ ఒక రిజల్ట్తో బయటికి రాకుండా మరి ఈ ముగిసింది. బిజినెస్ లేకుండానే ఈ యొక్క హౌస్ స్టార్ట్ అయింది, ఎందుకంటే 0 అవర్తో స్టార్ట్ అయింది కాబట్టి. బిజినెస్ లేకుండానే స్టార్ట్ అయింది, లేని బిజినెస్ ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేసింది ఈ సభ అంతా కూడా. 5 రోజులంతా కూడా లేని బిజినెస్ చూపించే ప్రయత్నం చేశారు ఈ ప్రభుత్వం పనితీరంతా కూడా. హడావిడిగా కొన్ని 13 బిల్లు ఆమోదించేసి దానిపైన ఎవ్వరూ మాట్లాడకుండా మరి ఏమీ తెలియకుండానే సభని ముగించేసినారు. అంటే దీన్నే అంటారు కదా ఆత్మస్తుతి పరినింద అని చెప్పేసి. మరి మేము బీఏసీ మీటింగ్ కంటే ముందే చాలా ఓపెన్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది ఒక అంశం పట్ల. సరే పాలమూరు రంగారెడ్డి అంశమే కానివ్వండి, కృష్ణా జలాల పైన షేర్, ఓవరాల్ నదీ జలాల యొక్క షేరింగ్ బిట్వీన్ ద బోత్ స్టేట్స్ దాని గురించి చర్చ ఉండబోతుందని చెప్పేసి ముందే తెలిసిన సందర్భంలో ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినాం. బీఏసీ మీటింగ్లో కూడా స్పీకర్ గారు ముందే మీరు ప్రజెంటేషన్ ప్రభుత్వం నుండి ఇస్తే తప్పకుండా బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మాకు కూడా ప్రజల యొక్క అనుమానాలు కానివ్వండి, మీ యొక్క ఆరోపణలు కానివ్వండి నివృత్తి చేసే అవకాశం ఉంటుంది. వాస్తవాలు ప్రజలకు తెలియడానికి మనకి రికార్డులో ఉంటుంది. మీరు ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మాకు కూడా ప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది స్పీకర్ గారిని. మరి దానిపైన ఎలాంటి ఒక సమానం లేదు. కాబట్టి అంతేకాకుండా బీఏసీలో మేము చాలా స్పష్టంగా సభ ఖచ్చితంగా 7 రోజులు, మన 10 రోజులు 15 రోజులు నడవాలా. చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. రైతుల ఆత్మహత్యలు కానివ్వండి, గురుకుల పాఠశాలలో పిల్లలు చనిపోవడం కానివ్వండి, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కానివ్వండి, ఈ రకంగా చేనేత కార్మికుల ఆత్మహత్యలు కానివ్వండి, ఈ రకంగా అంటే ప్రాణాలు కోల్పోయేటువంటి తీవ్రమైనటువంటి సమస్యలు, దాంతోపాటు యూరియా గురించి రైతులు రోడ్ల పేరుకు వచ్చేటి కానివ్వండి, ఇట్లా సంక్లిష్టమైనటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన చర్చ పెట్టాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ చర్చ జరగాలన్నప్పుడు మరి తాత్కాలికంగా మేము కొన్ని రోజులు పెడతాము, తర్వాత మేము పొడిగించేందుకు ప్రయత్నం చేద్దాం, మన బీఏసీ మీటింగ్ పెడదామని చెప్పారు. కానీ బీఏసీ మినిట్స్ బయట పెట్టకుండా దాన్ని మళ్ళీ కూడా ట్యాంపరింగ్ చేసి బయట వచ్చేసిన తర్వాత స్పీకర్ గారి యొక్క నిర్ణయానికే వదిలిపెట్టినామని చెప్పి రాయడం జరిగింది. ఇది ప్రభుత్వం యొక్క పనితీరు. అంటే డే 1 నుండి కూడా మరి బాధ్యత గల మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ప్రతిపక్షాలందరూ కూడా కాన్ఫిడెన్స్లో తీసుకొని బీఏసీ డే 1 ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా ప్రతిపక్షాలందరినీ కూడా కాన్ఫిడెన్స్ తీసుకొని మాట్లాడి చర్చించి ఇన్ని రోజులు పెట్టాలని నిర్ణయం తీసుకొని నిర్ణయం కట్టుబడి సభ నడుస్తుంది. సభ దానంత లేదని నడవది. ముఖ్యమంత్రి గారు ఎట్ట తయారు చేసి అంటే ఆయన గాంధీ భవన్లో సమావేశాలు ఎక్కడ, లేకపోతే ఆయన ఇంటికాడ మాట్లాడినట్టు జూబ్లీస్ ప్యాలెస్ పెట్టినట్టు ఆయనకి కలవడ్డప్పుడు మాట్లాడాలా, లేనప్పుడు నిద్రపోవాలా. ఈ రకమైనటువంటి తీరును అసెంబ్లీని కూడా తయారు చేసే ప్రయత్నం చేసినారు. కాబట్టి ఈ ప్రజెంటేషన్ విషయంలో కూడా వింత 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 ఒక మార్పు కనపడ్డది. ఇదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గతంలో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజెంటేషన్ ఇస్తా అంటే ఇది విరుద్ధం, మన ఇది సభా సాంప్రదాయాలకు విరుద్ధం, ఇది చట్టంలో ఎక్కడ లేదు, ఎంతమంది ఎప్పుడు చేయలేదు, ఇది చేయొద్దు, ఇది రాజ్యాంగానికి స్ఫూర్తిగా ఎన్నో మాటలు చెప్పారు. అప్పుడు అన్నీ కూడా ప్రజెంటేషన్ ఇస్తే రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ఆ రోజు లిఖితపూర్వక లేఖ ఇచ్చినారు. ఆ రోజు ఇంతకుముందు కూడా మీకు చూపించినాం ఇది. ఈ లేఖని అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి జానారెడ్డి గారు సంతకాలు పెట్టి లెటర్ ఇచ్చినారు. ఆ రోజు ప్రజెంటేషన్ ఇవ్వకూడదు అని, ఇస్తే చట్ట విరుద్ధం అని చెప్పేసి, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ఇచ్చినారు. కానీ ఈరోజు వారి అధికారంలోకి వచ్చిన తర్వాత అది చట్టానికి లోబడిగా లేదే, అది న్యాయం అయిపోయింది. మేము వద్దని చెప్పలేదు, ఖచ్చితంగా మీరు ఇవ్వండి, మీరు ఇచ్చిన తర్వాత మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పినాం. మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా మేము సహకరిస్తాం, మేము కూడా ఉంటాం, సభలో ఉంటాం, మాట్లాడతాం స్పష్టంగా చెప్పిన దానిపైన ఎలాంటి మాట మాడకుండా దాటవేసే ధోరణితో మేము ఇవ్వమని చెప్పేసి ఒక ముండి వాదంతో ముందుకు పోయే ప్రయత్నం చేసినారు. కాబట్టి చాలా స్పష్టంగా
ఎక్కడ కూడా వీళ్ళు మాత్రం భయపడుతున్నారు. ఎప్పుడు కూడా ప్రతి సందర్భంలో కూడా ప్రతి బడ్జెట్ సమావేశాల్లో కానివ్వండి, వైట్ పేపర్ రిలీజ్ చేసే చాలా సందర్భాల్లో, ఆ సందర్భంలో కానివ్వండి, ప్రతి సందర్భంలో ఈ ప్రభుత్వం తోక ముడుచుకొని పోయింది. చర్చ జరిగినప్పుడు ఎప్పుడు కూడా తోక ముడుచుకొని పోయింది, భయపడి వెళ్ళిపోయినారు. మరి ఈ సందర్భంలో కూడా ఖచ్చితంగా మళ్ళీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వీరికి అవకాశం ఇస్తే మళ్ళీ మమ్మల్ని నిలదీస్తారని చెప్పేసి ఉద్దేశంతో భయపడి మాకు ఇవ్వకుండా మమ్మల్ని బయటికి పంపించే ప్రయత్నం చేసి ముఖ్యమంత్రి గారు దుర్భుషలాడి మరీ స్పీకర్ గారు వేదికపై వారి స్థానంలో ఉండి కూడా నేను ముఖ్యమంత్రి గారిని ఏమంటే నేను మీకు ఆ మైక్ ఏనని చెప్పేసి ఓపెన్గా బాహాడంగా అన్న తీరుని తెలంగాణ రాష్ట్రం అంతా ప్రజలందరూ చూసిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. ఈ యొక్క సభలంతా కూడా, ఈ జరిగిన శాసనసభ అంతా కూడా 5 రోజులంతా కూడా కేసీఆర్ గారి సెంట్రిక్గానే జరిగింది. నాకు తెలిసి ఈ ప్రభుత్వంలో మంత్రులకు ఒకరి మీద ఒకరు నమ్మకం ఉందో, ఒకరి మీద ఒకరు కాన్ఫిడెన్స్ ఉందో, అసలు ఒకరొకరు వాళ్ళకి అసలు ఉందో లేదో తెలియదు, కానీ కేసీఆర్ గారిని తిట్టడం మాత్రం అందరూ ఒకటవుతారు. నాయన నాకు తెలిసి ఒకరికొకరు మంత్రులకి సయ్యద్దు లేదు, ఏం లేదు, కానీ కేసీఆర్ గారిని చూపెట్టి ముఖ్యమంత్రి గారు తన బండి నడిపించుకుంటూ ముందు పోతుంటే స్పష్టంగా కనపడుతోంది. కాబట్టి వీరందరూ కూడా కేసీఆర్ గారిని తిట్టిపోయడానికి, దూషణలతోనే కేసీఆర్ గారిని తిట్టడానికి ఒక 5 రోజులు సరిపోయింది తప్ప వారు చేసింది చెప్పుకోలేక, చేయబోయేది చెప్పలేక, కేవలం గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారిని తిట్టిపోయడానికే సరిపోయింది స్పష్టంగా కనపడుతోంది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, ఏదో మేము ప్రతిపక్షంలో ఉన్నాం, అధికారంలో లేము, అధికారం కోల్పోయినాము అని చెప్పే ఉద్దేశంతో మాకు ఎప్పుడు కూడా లేదు. మీకు ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా, ఒక బీఆర్ఎస్ పార్టీ విప్గా కాబట్టి 5 రోజులు సభ జరిగింది కాబట్టి జరగలేదని చెప్పేసి ఏదో రాజకీయాల గురించి మాట్లాడతలేను. ఈరోజు సాక్షాత్ సభాపతులు, ఇటు శాసనసభలో మన స్పీకర్ గారు, కౌన్సిల్లో చైర్మన్ గారు ముట్టగాయలు వేస్తారు కదా ప్రభుత్వాన్ని. ముఖం పట్టుకొని శాసన మండలి చైర్మన్ గారు అయితే గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ముఖం పెట్టుకొని మీరు చెప్పేటి అన్ని ఉత్తుత కథలే, అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నామని చెప్పినట్టు మాట ఒట్టగా చెంపమేసినట్టు అయింది ప్రభుత్వానికి. మీరు చెప్పేటి వాస్తవాలు ఏమి క్షేత్రస్థాయిలో జరగట్లేదు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే పట్టించుకునే నాదుడు లేడు, హాస్పిటల్లో డాక్టర్లు లేరు, ప్రభుత్వ పాఠశాలలు మొత్తం నిర్వీర్యమైపోయినాయి. ఎవరండి ఈ మాట? సభాపతి, కౌన్సిల్ చైర్మన్ గారు అన్న మాటను గుర్తు చేస్తాను నేను. మేమేమో విపక్ష అపోజిషన్ పార్టీ కాబట్టి అపోజిషన్ పార్టీస్ ఇట్లే మాట్లాడతారు, ఎమ్మెల్యే ఇట్లే మాట్లాడతారు, వీళ్ళు వారి మీద కుళ్ళుతో మాట్లాడతారు కూడా ఏం లేదు. క్లియర్ కట్గా చైర్మన్ ఆఫ్ ది హౌస్ కౌన్సిల్ వారి స్టేట్మెంట్ క్లియర్గా ఉన్నది, ఆన్ రికార్డు ఉన్నది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలా, అందరి కలుపుకొని మాట్లాడాలా, చర్చ జరగాల, అర్థవంతమైన చర్చ జరగాల. ఏదో మమ్మల్ని బయటికి పంపించేసి ఏదో మీరు పారిపోయినారని కాదు, తీసుకోవాలి, కాన్ఫిడెన్స్ తీసుకోవాలి రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇక్కడ స్పీకర్ గారు ఓపెన్గా రెవెన్యూ మినిస్టర్ గారి క్లాస్ తీసుకున్నాడు. అందరు ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారు, ఈ శాసనసభ తర్వాత మళ్ళీ నువ్వు టైం ఇవ్వాలి, అందరికి మీటింగ్ పెట్టాలని చెప్పినాడు. పనులు ఎక్కడ జరగట్లేవు, ఇంద్రమిల్లు ఎక్కడ పని జరగట్లేవు. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అంటే అనుకున్నా సరే అనడానికంటే ఎక్కువ చంప మీకెళ్ళి గట్టిగా ఉండే మాట అది. స్పీకర్ గారు కానీ, ఇటు చైర్మన్ గారు కానీ, అంటే ప్రభుత్వం పనితీరు ఏ రకంగా ఉందని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా నేను. సభా హక్కుల ఉల్లంఘన ముఖ్యమంత్రి గారు చేసినడానికి రుజువు నేను ఏదో రాజకీయంగా కాదు, ఆధారాలతో పాటు ఇచ్చినాం. ఇటు స్పీకర్ గారు, ఇటు చైర్మన్ గారు ప్రభుత్వ పనితీరును తప్పుపడుతున్నారు. మీరు చెప్పే మాటలకి వాస్తవాలకి తేడా ఉందని చెప్తా ఉన్నారు. మీరు చెప్పే సభలో వచ్చి చెప్పే మాటలకి క్షేత్రస్థాయిలో పొంతన లేదని చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా కానీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కళ్ళు తెరవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భం మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఏదైనా సరే ఈ 5 రోజుల సభ అంతా కూడా కేవలం ఒక టైంపాస్ గురించి, ఏదో సభ జరిపినట్టు తూతు మంత్రంగా మేము కూడా 5 రోజులు జరిపిన 4 గంటల 45 నిమిషాలు జరిపినామని చెప్పుకోవడానికి ప్రయత్నం తప్ప దీనిలో ఎలాంటి అర్థవంతమైన చర్చ జరగలేదు. కేవలం ఇదంతా కూడా కేవలం ఒక సీన్ చూపెట్టడానికే. ముఖ్యమంత్రి గారు వారి ప్రభుత్వం మంత్రులందరూ కూడా మీ పని అసలు సభలో కూడా ఉన్నాడా అండి? మేము పోయిన తర్వాత ఎవరైనా మాట్లాడారు? అసలు ఏదో మాట్లాడుతూ కొంత ఎంఐఎం అట్లా మాట్లాడారు. వాళ్ళ సూచనలు కూడా పరిగణలోకి తీసుకునే పరిస్థితి కనబడతలేదు. అక్కడ నిద్రపోతున్నారు. వీళ్ళ ప్రజెంటేషన్స్ ఇస్తే, ఈ ప్రభుత్వం ఇచ్చే ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అంటే అందరు సభ్యులు నిద్రపోతున్నారు వెనకకి.
వారు పెట్టిన వీడియోనే మేము మీ వీడియో అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోరు. ఇప్పుడు అంతా వీడియో కూడా ఎట్లా అంతే మాట్లాడితే వాళ్ళ మీద పెడతలేరు, వాళ్ళకి ఇష్టమైన మీద పెడుతున్నారు, లేకపోతే స్పీకర్ మీద పెడుతున్నారు. ఇది కూడా ఎంఐఎం శాసనసభ పక్ష నాయకుడు చెప్పినాడు. మేము మాట్లాడుతుంటే మా మాటలు కట్ చేస్తున్నారు, మేము మాట్లాడితే కట్ చేసి వేరే తీరు మీరు ఇస్తున్నారు. ఇది కూడా ఉల్లంఘనే. ఇది కూడా సభా హక్కుల అంటే సభని తప్పుదో పట్టేయడమే, సభ సాంప్రదాయాలు మంటగలపడమే. ఇది కూడా మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, డే 1 నుంచి చెప్తా ఉన్నాం, ఫస్ట్ డే నుంచి చెప్తా ఉన్నాం. సరే కొన్ని 1 year 2 years అయితే దారికి వస్తారు కదా. అల్టిమేట్గా అంతిమంగా ప్రజా శ్రేయస్సే ముఖ్యం తప్ప రాజకీయాలు ముఖ్యం కాదు కదా అనే ఒక అర్థవంతమైనటువంటి చర్చకు వస్తారు కదా అనుకున్నాం. కానీ రోజు రోజుకి ప్రభుత్వం దిగజారుతూనే ఉన్నది. వ్యవహార శైలిలో మార్పు మార్పు వస్తుందేమో అనుకున్నాం, కానీ ఇంకా దిగజారుతూ ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా ప్రజల పక్షాలను పోరాడుతూ ఉన్నది. క్షేత్రస్థాయిలో మా పార్టీ వెళుతూ ఉంటే మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు క్షేత్రస్థాయిలో వెళ్తే ప్రజలు నినాదాలు పలుకుతూ ఉన్నారు, స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఖచ్చితంగా సరైన సమయం గురించి ప్రజలు వేచి చూస్తూ ఉన్నారు. ఈ రకంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన సభలని మరి ఇష్టానుసారంగా తమ గాంధీ భవన్ లాగా జూబ్లీస్ ప్యాలెస్ లాగా మార్చుకొని నడిపేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి శ్రీధర్ బాబు గారు కూడా అనేక రకాలుగా చాలా మాట్లాడినారు. వారు ఘోరంగా సభ నడిపేయడంలో విఫలమైనారు, ప్రభుత్వం నడిపేయలో అట్టర్ ఫ్లాప్ అయిపోయినారు, సభ నిర్వహణలో పూర్తిగా కుదిలైపోయినారు. కాబట్టి శాసనసభ వ్యవహారాల మంత్రిగా కూడా శ్రీధర్ బాబు గారు అట్టర్ ఫ్లాప్ అయ్యారని చెప్పేసి కూడా సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, ప్రతిపక్షాలని కాన్ఫిడెన్స్ తీసుకొని ప్రజా సమస్యలను పరిష్కరించడంలో, ప్రజా సమస్యలను చర్చకు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా స్పష్టంగా మన సభల అంటే నేను మీరు అడిగే పాయింట్ పోయే ముందు, రేవంత్ రెడ్డి గారు నిండు సభల ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని నేనే పర్సనల్గా మాట్లాడి నేను ఆపిచ్చిన అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది సభలో. మేము దాన్ని క్లియర్గా నెక్స్ట్ డే సండే రోజు మీకు చాలా కేటగిరికల్గా చాలా క్లియర్గా డేట్స్తో పాటు సహా 2020 కేసీఆర్ గారు న్యాయ పోరాటం ద్వారానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోయిందని చెప్పి నిరూపించాం. సరే ఇక్కడ ఏమైపోయిందంటే ఎప్పుడు కూడా విపక్ష పార్టీ కదా, అపోజిషన్ పార్టీ కదా అని చెప్పి ఎప్పుడు వాళ్ళు బురద వెళ్ళి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది అధికార పార్టీ. ఈరోజు ఏమైంది, చాలా ఇప్పుడున్నటువంటి ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి మాటలను ఖండించింది. రేవంత్ రెడ్డి గారు సభలో తప్పు మాట్లాడినారు, అబద్ధాలు మాట్లాడినారు, సభను తప్పుదో పట్టించినారు, తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు మరొకసారి అని చెప్పిన విషయాన్ని పరిగణలోకి తీసుకొని సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ని ఖచ్చితంగా స్పీకర్ గారికి ఇచ్చడం, దాన్ని పరిగణలోకి తీసుకొని సభ మరి దాని యొక్క ప్రివిలేజ్ కమిటీకి మరి రెఫర్ చేసి ఖచ్చితంగా వారిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి కోరింది. కాబట్టి గడిచిన 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఇరిగేషన్ ఏ రకంగా మార్పులు, ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసినాం, ఏ రకంగా భూగర్భ జలాలను పెంచడం, ఏ రకంగా పంట దిగుబడి పెంచడమో ప్రజలకు అందరూ కూడా కళ్ళు కట్టినట్టు చూశారు. అవి తెలుసు అందరూ కూడా, ఎవరు మాట చెప్పినా చెప్పకపోయినా అవన్నీ క్లియర్గా. కానీ ఈరోజు ఇంకా కూడా రేవంత్ రెడ్డి గారు సమైక్యవాదులకు మైండ్ సెట్లో పనిచేస్తూ ఉన్నారు. వారు ప్రజల సమస్యలు పని ప్రజల్ని రాష్ట్రాన్ని ఇట్లా ముందు తీసుకోవడానికంటే ఈ రాష్ట్రం విఫల రాష్ట్రం అయిందని చెప్పే ప్రయత్నమే చేస్తున్నారు పదే పదే. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు సూచిస్తా ఉన్నాను. మేము చాలా క్లియర్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీరు ఇస్తే ఇవ్వండి, మేము దాన్ని యాక్సెప్ట్ చేసినాం. మీలాగా పవర్ పాయింట్ ఇవ్వద్దని చెప్పలేదు. గతంలో ఇదే లెటర్ ఉంది. జానారెడ్డి గారు అప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉండే జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అప్పుడున్నటువంటి శాసనసభ్యులందరూ కూడా మరి సంతకాలు పెట్టి, డీకే అరుణ గారు అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు, వీళ్ళందరూ కూడా సంతకాలు చాలామంది ఉన్నాయి. డాక్టర్ మన గీతారెడ్డి గారు, మరి పద్మావతి గారు, అందరి సంతకాలు దీంట్లో ఉన్నాయి. వారు చాలా క్లియర్గా మీరు పెట్టొద్దు అని మమ్మల్ని అన్నారు ఆ రోజు. ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పినారు ఆ రోజు. కానీ ఈరోజు మీరు పెట్టండి, తప్పు లేదు, కానీ మాకు కూడా అవకాశం ఇవ్వండి. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి కదా. మీరు చెప్తారు మాకు అవకాశం ఇవ్వరు, ఇది ఎక్కడ న్యాయం? దాని గురించి మా ప్రొటెస్ట్ ఉండే. దానికి తోడు డే 1 మన ముఖ్యమంత్రి గారు సభకు రావాలంటాడు. ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారిని మమ్మల్ని అందరినీ మళ్ళీ తిట్ల పురాణం ఎత్తుకుంటాడు.
సరే దాన్ని కూడా యాక్సెప్ట్ చేసినాం. స్పీకర్ గారు ముఖం పట్టుకొని మీకు మరి సీఎం గారిని రేవంత్ రెడ్డి గారిని ఏమంటే నేను మీకు ఆయన చెప్తాడు. ఆయన తప్పు అని చెప్పడం కూడా తప్పు అయితే ఎట్లా? ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి. లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు దీన్ని నియంత్రించడంలో, సభను నడిపించడంలో ఘోరంగా విఫలమైన, అందుకే చెప్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఎందుకంటే వారిని కూడా చెప్పచోతుల్లో పెట్టుకొని వారి పని కూడా చేస్తున్నట్టు స్పష్టంగా కనపడుతుంది. చూసాం, మీరు కూర్చోండి శ్రీధర్ బాబు నేను చెప్తా దీని గురించి ఆన్సర్ అని చెప్పేసి వారిని వారించడం జరిగింది. అన్పార్లమెంటరీ ఫిల్తీ అబ్యూజివ్ లాంగ్వేజ్. ఎంత అసహ్యకరమైన భాష అండి అది, అసహ్యకరమైన భాష. ఫుట్పాత్ గారు కూడా మాట్లాడుకోరు. ఈరోజు శాసనసభ విలువని మంట కలిపినట్టు సంగతి చూసాం 5 రోజుల్లో. మొదటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. సరే రానా అనుభవం వస్తుందేమో మారుతాడేమో అనుకుంటా ఉంటే రోజు దిగారిపోతా ఉన్నాడు. ఏదో ఆర్టికల్ వచ్చింది, నిజమవుదో మరి, మెంటల్ డిజార్డర్ వచ్చిందా మరి, ఏమో చెకప్కి బాంబే పోతుందని చెప్పినారు రేవంత్ రెడ్డి గారు. నిజమో మరి అబద్ధం తెలియదు, కానీ నిజంగానే చెక్ చేయించుకుంటే బెస్ట్ ఏమో, కంట్రోల్ చేసుకుంటే బెస్ట్ ఏమో. ఏ రకమైన భాష, ఎంత అసహ్యకరమైన భాష, ఎంత డిస్గస్టింగ్ భాష. అది వినడానికి కాదు, అసలు చూడడానికి వినడానికి ఎంత బాధాకరమైన విషయం అంటే సామాన్య సభ్య సమాజం నవ్వుకుంటున్నారు ఈ భాషను చూసి. కాబట్టి అది మానుకుంటే మంచిది. దీని ఒక కన్స్ట్రక్టివ్గా, ఒక పాజిటివ్గా స్టేట్ ఇంట్రెస్ట్లో పనిచేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. ఒకటి దట్స్ వాట్ ఈరోజు సేమ్ అదే ఒక మైండ్ సెట్తోని రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. సమైక్యవాదుల యొక్క మైండ్ సెట్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. చాలా క్లియర్గా కేసీఆర్ గారు డే 1 నుండి కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన నెల లోపటినే కృష్ణా జలాల పట్ల, గోదావరి జలాల పట్ల పూర్తి వివరాలతో లిఖితపూర్వకంగా మరి సెంట్రల్ ఉన్నటువంటి సెంట్రల్ వాటర్ కమిషన్ కానివ్వండి, అదేవిధంగా అపెక్స్ అన్ని స్టాట్యూటరీ బాడీస్ ఏవవుతున్నాయో అన్నిటిని అప్రోచ్ అయ్యి దీనిపైన న్యాయంగా మాకు తెలంగాణకు రావాల్సినటువంటి వాటర్ రావాలని చెప్పేసి మరి వారికి పోరాటం చేయడం జరిగింది. 10 సంవత్సరాల్లో వారు చేసిన పోరాటమే కదా ఈరోజు అన్ని ప్రాజెక్టులు కట్టుకున్నాం, ఇన్ని వాటర్ తెచ్చుకోగలిగినాం. ఇంకా కూడా న్యాయంగా రావాల్సినటువంటి ఇంకా కూడా మన కోర్టులలో పెండింగ్ ఉన్నాయి, మనకి ఒక ట్రిబ్యునల్స్లో పెండింగ్ ఉన్నాయి, బయటికి రావాలని చెప్పేసి మాకు పోరాటం. కాబట్టి ఈ యొక్క సమైక్యవాదుల మైండ్ సెట్లో ఉన్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి లాంటి సర్కార్ ప్రభుత్వంలో బయటపడది. ఖచ్చితంగా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండానే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పేసి మరొకసారి మరి నిరూపితం కావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా భవిష్యత్తులో నిరూపిస్తాం. థ్యాంక్ యూ. మేము సభా హక్కుల ఉల్లంఘన గురించి మేము స్పీకర్ గారికి ప్రత్యక్షంగా కలిసి మేము హ్యాండ్ ఓవర్ చేయాలని కోరుకున్నాం. కానీ సభలో వారు బిజీ ఉండి 6 గంటల వరకు మేము వెయిట్ చేసినాం. 3 గంటలు మేము వెయిట్ చేసినాం. శాసనసభ్యులం 5 శాసనసభ్యులం వారి ఛాంబర్లో వెయిట్ చేశాం. సభ వారు ఏంటంటే సెక్రటరీ గారికి ఇచ్చిపోమని చెప్పినారు. పరిస్థితి ఏమైపోయిందంటే స్పీకర్ గారు కూడా శాసనసభ్యులను కలవలేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏర్పడ్డది. ఇదే అంశాన్ని మీరు చెప్పినటువంటి ఏదైతే అంశం ఉన్నదో, ఒకటి వాడు మాట్లాడే భాష అసహ్యకరమైనటువంటి భాష. మరి ఈరోజు సభ్య సమాజం అంతా కూడా నవ్వుకుని అంటే బాధపడేటువంటి భాష వాడొద్దు అని చెప్పేసి స్పీకర్ గారికి డైరెక్ట్గా చెప్దామనే ఉద్దేశంతో ఉన్నాం. కానీ వారు మాకు అవకాశం ఇవ్వలేదు. కానీ సెక్రటరీ గారికి లిఖితపూర్వకంగా సభా హక్కుల ఉల్లంఘన మీద ఇచ్చినాం. కాబట్టి ప్రివిలేజ్ కమిటీకి రెఫర్ చేసినట్టయితే తప్పకుండా అక్కడ ఇవన్నీ కూడా అంశాలు చెప్తాం. కానీ వారు నేను ఓపెన్గా అప్పీల్ చేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మీరు మాట్లాడే భాష మార్చుకోండి. మీరు మాట్లాడే భాష ఫుట్పాత్లో కూడా మాట్లాడుకునే భాష మాట్లాడుతూ ఉన్నారు. మంచి భాష కాదు అది. అసెంబ్లీను బయట ఎంత మాట్లాడినా నడుస్తుంది, కానీ అసెంబ్లీ సమావేశంలో ఆన్ రికార్డుగా మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పదే ఇదే భాష మాట్లాడుతున్నారు. మంచి పద్ధతి కాదు. తప్పకుండా ఇది ఏంటంటే ప్రజలు తేల్చుకున్నటువంటి అంశం కాబట్టి వారు మారితే మంచిది. ఆ పదవికి గౌరవం ఉంటుంది, మన శాసన వ్యవస్థకి శాసనసభకి గౌరవం పెంచిన వాళ్ళు అవుతారు తప్ప మీరేదో ఎవరో తిట్టి ఇంకా పెద్దనైతారు అనుకుంటే మాత్రం మీకు మంచి పద్ధతి కాదు. మానుకోవడమే బెస్ట్ అని చెప్పేసి నా ఒక సూచన సలహా. థ్యాంక్ యూ. ఒకటి మాత్రం నేను పక్కాగా చెప్తున్నా, మంత్రి గారు, ప్రజలు అనుకుంటే మీరు ఎంతమందిని ఎత్తుకొని పోయినా నువ్వు పీకేదేమి ఉండదు. ప్రజలు అనుకుంటే పెద్ద వాళ్ళని ఇంటికి పంపించారు, నువ్వు ఎంతమంది నన్ను ఎత్తుకొని పో, పర్లేదు, బంగారం లాంటి కొత్త వాళ్ళని తయారు చేసుకుంటాం, కొత్త యువతకి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా నేను పువ్వాడ అజయ్ గారిని కొత్త ఉన్నా. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. బంగారం లాంటి నాయకులు ఉన్నారు, మనకి చాకులు లాంటి పిల్లలు ఉన్నారు, అవకాశం ఇవ్వండి. వాళ్ళే మరి కొత్త నాయకులుగా ఉద్భవిస్తారు.